అంతా అయినోళ్ళే అన్ని రోజులు పండుగనే అన్నట్టున్నది. ఇప్పుడు ఏపీలో ఆ జాతరలు ఉత్సవాలు చూస్తుంటే దసరా పండుగకు 10 దినాల ముందే చాలైనాయి ఉత్సవాలు. ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇక మొన్నటి దాకా విజయవాడ ఉత్సవం నడిచింది కదా, ఇప్పుడు విజయనగరం ఉత్సవాలు చాలైనాయి. చూడురి ఎట్లుందో ధూమ్ధాం. అది అట్లా ఆదివాసి ఆడబిడ్డలతోని కలిసిపోయి హోంమంత్రి అనితక్క ఎమ్మెల్యే అదితక్క ఇద్దరు కలిసి తీమ్సా నృత్యం చేసిండ్రు. డప్పుల దరువుకు తగ్గట్టు కాలు కదిపిండ్రు. గిదొక్కటే కాదు, గిట్ల మస్తు ఘనంగా చాలైన విజయనగరం ఉత్సవాలు. మొన్న దసరా పండుగకు విజయవాడలో ధూమ్ధాం నడిస్తే ఇప్పుడు పైడితల్లి జాతరకు విజయనగరంలో ధూమ్ధాం నడుస్తుంది. ఆదివాసీల ఆటపాటలు, ఆకచెల్లెన్ల కోలాటాలు, కళాకారుల ప్రదర్శనలు, అబ్బో చిన్నగా లేదు పోన్రి సంబరం. మరిక పైడి మాంబ అంటే ఉత్తరాంధ్ర మొత్తానికే ఇలవేల్పు. అందుకే ఈసారి జాతర ఇంగింత వైభవంగా జరిపిస్తారు. రేపొచ్చే మంగళవారం తోలేళ్ల ఉత్సవం, ఆటెనక 7వ తారీఖు నాడు సిరిమాను ఉత్సవం ఉన్నది. 60 అడుగుల ఎత్తుండే సిరిమాను చింత చెట్టును ఇప్పటికే దొరకబట్టిండ్రు. ఆ చెట్టు ఎక్కడుండేది ఏం కథ అనేది అయ్యగారికి అమ్మవారే కళలు వచ్చి చెప్తుందట. ఇక దానికి పూజలు గిట చేసి మంచి పనితనం ఉన్న వడ్రంగులు ఇప్పటికే సిరిమాను తయారు చేసిండ్రు. 7వ తారీఖు నాడు అయ్యగారుగా సిరిమాను కొసకు ఊకొని అంతెత్తుకేంచి పబ్లిక్కు దీవెనలు పెడతాడు. మస్తు గొప్పగా ఉంటుంది సిరిమానోత్సవం. ఆ ఉత్సవం అయిపోయినాక కూడా జాతర నడుస్తుంది. అక్టోబర్ 22వ తారీఖు దాకా విజయనగరం దిక్కు సంబురమే సంబురం పోయినరే. మరి అటు దిక్కు ఏమన్నా పని మీద పోతే ఒక్క అడుగు పైడి మాంబ గుడికి పోయి దర్శనం చేసుకొని రాండ్రి.